మన జ్ఞాపకాలను ఫోటోగ్రఫీలో బంధించి మధుర స్మృతులను మిగిలించేది ఫోటోగ్రఫీ అని అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు గోపాల్ రెడ్డి రామగుండం ఎస్ఐ సంధ్య అన్నారు. 186వ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలను రామగుండం ఎన్టీపీసీ ఎఫ్సిఐ అంతర్గం ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు అడ్వకేట్ గోపాల్ రెడ్డి రామగుండం ఎస్ఐ సంధ్య ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కెమెరా సృష్టికర్త లూయిస్ డాకూరే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం అసోసియేషన్ సభ్యులతో కలిసి కేక్ కట్ చేసి ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా సీనియర్ ఫోటోగ్రాఫర్ సుధా మల్లు రవి వారి సతీమణి మమతలను శాల్వాతో ఘనంగా సన్మానించి జ్ఞాపికను అందజేశారు. అలాగే పలువురు సీనియర్ ఫోటోగ్రాఫర్లకు ఘనంగా సన్మానించారు. అనంతరం అతిథులు అడ్వకేట్ ఎస్ఐలను సన్మానించి సత్కరించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ ప్రతి మనిషి వివిధ రంగాల్లో కనబరుస్తున్న ప్రతిభను ప్రపంచానికి చూపించేదే ఫోటోగ్రఫీ అని, ప్రతి ఒక్కరూ తమ మధుర జ్ఞాపకాలను ఫోటో వీడియోగ్రఫీ ద్వారానే చూసుకునే వీలుంటుందని అన్నారు. 186వ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా మీ సభ్యులందరికీ శుభాకాంక్షలు మరియు ధన్యవాదాలు. ఫోటోగ్రఫీ అనేది చూస్తే ఏదో పనిలేని పనిలాగా ఆలోచిస్తారు, ఏదో వేరే ఏ ప్రత్యామ్నాయం లేక కనుక మా వకీలలాగా మీ ఫోటోగ్రాఫర్లు కూడా ఏం పనిలేకి వచ్చింది అనుకుంటారు. కానీ వాస్తవంగా దాంట్లో ఒక సైంటిస్ట్ ఉంటాడు, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉంటాడు. మీ కృషి వెనుక ఒక పొలిటికల్ మ్యాన్ కానీ ఒక ఎవరు కానీ సక్సెస్ వెనుక మీ యొక్క ఫోటోదే ఉంటుంది. వాళ్ళు చేసేది ఇంతంత పని కావచ్చు, మీరు తీసే ఫోటో వల్లనే వాళ్ళకి అంత పబ్లిసిటీ కానీ అంత క్రెడిట్ కానీ వస్తుంది. ఒక 100 మాటలతోని కానీ 100 వీడియోలతో ఒక ఫోటోతోని వాళ్ళంత పబ్లిసిటీ ఉంటుంది, దానికి అంత వాల్యూ ఉంటుంది. 100 మాటలు చెప్పే బదులు ఒక ఫోటో చూపిస్తే దాని మీనింగ్ అంతకంటే ఎక్కువ ఉంటుంది. ప్రతి పర్సన్కు ఐడెంటిటీ కూడా ఒక ఫోటో ద్వారా వస్తుంది. సో నాకు తెలిసైతే పాపం మీ అందరికి కూడా ఇయర్లో 12 నెలలు పని ఉండదు అనుకుంటా, 3-4 నెలలు ఫంక్షన్, ఇది పెళ్ళిళ్ళు సీజన్లో ఉంటుంది కావచ్చు. మిగతా టైంలో కూడా మీకు గవర్నమెంట్ ద్వారా అందరికి ఇచ్చినట్టు స్కీముల ద్వారా రిప్రజెంట్ చేయాలని మీరందరూ కూడా కలిసి దానికి అందరి సహకారం తీసుకొని ముందుకు వెళ్ళాలని, దాన్ని ఒక కళగానే గుర్తించి ముందు తీసుకెళ్లాలని కోరుకుంటూ దానికి ఫోటోగ్రఫీ ఇంపార్టెన్స్ అనేది ప్రతి ఒక్కరికి తెలిసి ఉండాలి. మీరు కొంచెం ఫోటోగ్రఫీ గురించి చెప్తారేమో అని అనుకున్నాను. ఈరోజు ఉన్న మధుర జ్ఞాపకాలని రేపటి మధుర స్మృతులుగా తీర్చిదిద్దేది మీరే. మీ ఫోటోగ్రఫీనే మనకు మధుర స్మృతుల్ని మన చిరకాలంగా గుర్తుంచేటట్టు చేస్తుంది మీ ఫోటోగ్రఫీ అనేది. ప్రకృతిలో ఉన్న ప్రతి ఒక్క అందమైన విజువల్ని కూడా మీరు చాలా ఇంకా అందంగా ఉన్నదాన్ని ఇంకా మరింత అందంగా ఫోటోగ్రఫీ రూపంలో మీరు ఇస్తూ ఉంటారు. దానికి కూడా మీ అందరికీ శుభాకాంక్షలు. ఈ కార్యక్రమంలో ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ అసోసియేషన్ అధ్యక్షుడు పెద్దపల్లి నవీన్, ఉపాధ్యక్షులు సుందిల్ల రాకేష్, ప్రధాన కార్యదర్శి కావలి నరేష్, కోశాధికారి బుర్ర వినయ్ సాగర్, జాయింట్ సెక్రటరీ దుబ్బెట రవి, ఆర్గనైజర్ సెక్రటరీ మామిడి సాయి చరణ్, ఆర్గనైజర్స్ కందుకుల కుమార్, జూలపల్లి శ్రీకాంత్, అసోసియేషన్ సలహాదారుడు బండారి ప్రవీణ్ కుమార్, మల్ల రవి, హర్షనపల్లి రాజు, కంది నాగరాజు మరియు సీనియర్ ఫోటోగ్రాఫర్స్ కడెం శంకర్, రామస్వామి, గొల్లపల్లి రామలింగం, మారిశెట్టి సంతోష్ కుమార్, రామస్వామి, ఆరుముల్ల కనకపాల్, ఆవుల విజయపాల్, శ్రీనివాస్, గ్రీన్ కుమార్, గుమ్ముల నవీన్ కుమార్, గోషిక్ షా, ఎండి బాబా, బొమ్మ మహేష్, బాదావత్ వేణు నాయక్, మేహర్ రాజు తదితరులు పాల్గొన్నారు.